నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నా అందరు మంచిగున్నారా. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర మటన్ అన్నమాట. ఎందుకో చాలా రోజుల తర్వాత నేను మటన్ తింటున్నా ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ పన్నీర్ పులావులు పన్నీర్లు ఇవే చేసిన కాబట్టి చుక్కకూర మటన్ తినక చాలా రోజులు అయితే అవుతుంది అని నాకు అనిపిస్తుంది. చుక్కకూర మటన్, పుంటుకూర మటన్, ఇంకా లివర్ కర్రీ ఇవి అయితే తినక చాలా రోజులు అయింది. లివర్ కర్రీ కూడా ఉండాలి, పుంటుకూర మటన్ కూడా ఉండాలి. చాలా చాలా టేస్ట్ అయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మిస్ అయినా నేను చుక్కకూర మటన్ని. ఫైనల్ ఈరోజు అయితే వండినా అనమాట. కానీ టేస్ట్ మాత్రం ఇంకా ఎక్కువైంది, కానీ తక్కువ కాలేదు. చాలా చాలా టేస్ట్ అయింది చుక్కకూర మటన్. ట్యాంగీగా తినాలనిపించిన వాళ్ళు చుక్కకూర మటన్ వండుకొని తినండి. ఎంత టేస్ట్ ఉంటుంది అబ్బా, చెప్పలేము, అంత టేస్ట్ ఉంటుంది చుక్కకూర మటన్. నాకైతే చాలా ఇష్టము. మా టోకి కూడా ఆల్రెడీ తిన్నది. ఆమె బొక్కలు ఇచ్చి పడేసింది, విత్ నల్లి బొక్కతో సహా తిన్నది పొట్టిది. మళ్ళీ వచ్చి నా ప్లేట్లో షేర్ చేసుకుంటుంది. ఆమె తింటప్పుడు కొంచెం ఈ టోకి అంటే అస్సలు ఇయ్యది, ఆమె ప్లేట్లకని ఇయ్యది. ఆమె మన తింటున్నా ఇయ్యది. ఈ టోకి అంటే కరవనికి వస్తుంది పొట్టిది. నా ప్లేట్లకేనేమో అన్నీ కావాలని ఊరికొస్తుంది. ప్రతిదీ నేను ఏది తింటే అది కావాలని ఊరికొస్తుంది. మొత్తం కూర్చున్నా కూడా ఏమో తింటున్నా అని ఊరికొస్తుంది పొట్టి టోకి. అట్లా చేస్తుంది మా టోకి. కానీ చుక్కకూర మటన్ నిజంగా చాలా చాలా టేస్ట్ అయింది. మీరు కూడా ఇంట్లో వండుకొని ట్రై చేయండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది చుక్కకూర మటన్. చాలా చాలా ఒక్కోసారి తింటే నిజంగా దాని ఫ్యాన్ అయిపోతారు. నేనైతే ఒక్కోసారి వండుకొని తిన్నా. ఇక చుక్కకూర మటన్ అంటే ఇక నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట చుక్కకూర మటన్. ఇంకా మా టోకి కూడా, మా పాప కూడా చాలా ఇష్టము పుంటుకూర మటన్, చుక్కకూర మటన్. ఇక ఆమె కూడా ఇష్టపడుతుంది అనమాట ఈ మధ్యన. ఇక్కడ ముందు మటన్ చికెన్ అంటేనే తినకపోతుండే మా పాప, కానీ ఇప్పుడు తింటుంది. చికెన్ తినదు కానీ మటన్ తింటుంది. చాలా బాగైంది చుక్కకూర మటన్. నాకైతే చాలా చాలా ఇష్టము చుక్కకూర మటన్. తినని వాళ్ళు ఒకసారి వండుకొని తినండి. ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. తిని చూడండి ఒకసారి వండుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం, ఒక చెట్టు మీద కోతులం కదా. బాయ్ అందరికీ.